హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఇవాళ ఒక మంచి స్నాక్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. సాయంత్రం పూట అప్పటికప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలి అనుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చండి. అదేంటంటే ఆనియన్ పకోడీ అండి. పకోడీ అనగానే అందరికీ గుర్తొచ్చేది శనగపిండితో చేస్తాం అనుకుంటాం, కానీ ఇక్కడ శనగపిండితో కాకుండా గోధుమ పిండితో హెల్దీగా చేసి చూపిస్తున్నానండి. శనగపిండి తినని వాళ్ళ కోసం ఇలా హ్యాపీగా గోధుమ పిండితో చేసి పెట్టారనుకోండి, ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి మెత్తగా ఉంటాయి అనుకోకండి. శనగపిండితో చేసినట్లుగానే కరకరలాడుతూ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్పేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. అలాగే మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ట్రై చేసి కామెంట్ చేస్తేనే కదండి నాకు మరిన్ని కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అనేవి చేయాలనిపించేది. మరి తప్పకుండా కామెంట్ చేస్తారనే అనుకుంటున్నానండి. ముందైతే మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు పల్లీలను వేయించుకొని పొట్టు వలుచుకోకుండానే ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా ఈ పల్లీలు వేయించుకొని పౌడర్ చేసుకొని వేసుకోవడం వలన ఈ పకోడీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీరు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చండి. పిల్లలు ఉన్నట్లయితే పంటి కింద పడి కారం అవుతుందని చెప్పేసి ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత దాన్ని అలా పక్కన పెట్టేసి వీలైనంత సన్నగా పొడవుగా మనం పకోడీకి ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా ఉల్లిపాయల్ని కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయల్ని ఒక 4 తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకును, 1 కప్పు వరకు బొంబాయి రవ్వను, ఇలా మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి బొంబాయి రవ్వ వేసుకోవడం వలన ఇవి క్రిస్పీగా వచ్చేస్తాయండి. ఇలా ఇందులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పిండుతున్నట్లుగా కలుపుకోవడం వలన మనకి ఈ రవ్వ అనేది ఈ వాటర్తోనే నానిపోతుందండి. చూడండి, అన్ని విడివిడిగా చేస్తున్నట్లుగా ఇలా బాగా పిండుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగానే గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న ఈ పల్లి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే దీనిలోకి రుచికి సరిపడినట్లుగా సాల్ట్ని వేసేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసేసుకున్నాక మరొకసారి ఇలా పిండుతూ కలుపుకోవడం వలన ఇందులోకి వాటర్ అనేది ఊరుతుందండి. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని, అంటే మీరు తీసుకున్న ఉల్లిపాయలకు తగ్గట్టుగా గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇలా కలుపుతుంటేనే మనకు తెలిసిపోతుంది. మరి ఎక్కువగా వేసుకోకుండా చూసుకుంటూ వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ని వేసుకుంటున్నానండి. 1 స్పూన్ వరకు పచ్చిదేనండి. ఇలా 2 పచ్చిమిర్చీలు వేసుకున్నాము. మరి కొంచెం కారం కోసమని 1 స్పూన్ వరకు మిర్చి పొడిని వేసుకుంటున్నాను. మీరు పూర్తిగా పచ్చిమిర్చి అయినా చేసుకోవచ్చండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత వాటర్ అసలు వేసుకోకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా మరీ లూజ్గా కాకుండా గట్టిగా ఇలా పిండి ముద్దలాగా రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పక్కన బాగా వేడి చేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఈ పిండి ముద్దలో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా చేసేసుకొని మీరు కావాలంటే డైరెక్ట్గా ఆయిల్లో ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండుతూ ఉండలాగా వచ్చేలాగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. లేదంటే చేతికి కొంచెం నూనెను అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో రెడీగా పెట్టేసుకొని కావలసినన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మీకు ఏ పద్ధతి అనేది ఈజీగా ఉంటే ఆ పద్ధతిని ఫాలో అయిపోయి ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మీకు 2 విధాలుగా ఎలా వేయాలి అనేది నేను వీడియోలో చూపించేస్తాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని బాగా వేడి చేసుకున్నాను. ఇలా కొంచెం పిండి ముద్దను వేసి చూసిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా ఆయిల్లో ఇలా పిండుకున్నట్టుగా వేసేసుకోవాలన్నమాట, గుండ్రగా వచ్చేలాగా. ఇలా వేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న ప్యాన్కి ఆయిల్కి సరిపడినన్ని వేసేసుకొని 1 నిమిషం పాటు అలాగే ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేసి క్రిస్పీగా ఫ్రై అయినాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. మరొక విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతికి కొంచెం నూనెను అప్లై చేసుకొని చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా గుండ్రంగా చేసేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి
చేసి రెడీగా ఉంచేసుకొని 1 బై 1 వేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా తీసుకొని ఆయిల్లోకి వేసేసుకోవడమే. మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అయిపోండి. ఆ తర్వాత ఆయిల్లోకి ఒకేసారి అన్నీ వేసుకోకుండా 1 బై 1 వేసుకుంటూ మంచి కలర్ వచ్చేసి క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేటప్పుడు కూడా ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండాలండి. ఫస్ట్ అయితే బాగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియంలోకి పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి ఉండలాగా చేసుకున్నాం కాబట్టి లోపలి వరకు కూడా చక్కగా ఫ్రై అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలని గుర్తుంచుకోండి. హైలో పెట్టేసారనుకోండి పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పిండి పిండిగా ఉంటుంది. ఇలా మీడియంలో పెట్టేసినట్లయితే మనకు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఆయిల్ అనేది కూడా ఎక్కువగా పీల్చుకోవండి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. చూసారా, చాలా సింపుల్గా గోధుమ పిండితో కూడా పకోడీలు చేసుకోవచ్చు అని తెలిసిపోయింది కదండి. మరి మీరు కూడా తప్పకుండా ఈసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా రుచి చూపించండి, తప్పకుండా నచ్చుతుందండి. శనగపిండి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేసి పెట్టేసేయండి, హ్యాపీగా తినేసి పెడతారు. మరి ఇంతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేశాక మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.